ముదమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా నీ రక్త ప్రభావమునా నారోత హృదయంబును పవిత్రపరచితివి నా ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరితి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా ప్రభునందు ప్రియ సోదర సోదరులారా,
96వ కీర్తన 9వ వచనంలో పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఈ చిన్న వాక్యంలో దేవుని ఆరాధన చేయడానికి ఏమి అవసరము, ఎలాగున ఆరాధన చేయాలి అనేటువంటి మాట మొదటి లైన్లో మనం చూస్తున్నాం. జీవం కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మహాదేవుడు, మహాశక్తి సంపన్నుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వాంతర్వ్యాప్తి అయినటువంటి దేవుడు. ఆ మహాదేవుని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భయంకరుడైనటువంటి దేవుడు అని కూడా వ్రాయబడింది. కానీ దేవుడు మనుషులను ఎప్పుడు కూడా భయపెట్టేవాడు కాదు. భయపడవద్దు అని ప్రారంభంలోనే ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. కానీ ఆయన్ను ఆరాధన చేయడానికి ఆయన సన్నిధిని వణకుడి అనేటువంటి ఆ మాటలో మనలను మనము ఆయనకు సబ్మిషన్ చేసుకోవాలి అనే అర్థాన్ని మనం చూస్తున్నాం. జీవం కలిగిన దేవుని ఆరాధించడము అనంటే వర్షిప్ ఈజ్ నాట్ merely to what we give to God, but to recognize God that who is who. దేవుడు ఏమై ఉన్నాడో, ఎవరో అని మనము గుర్తించడమే జీవం కలిగిన దేవుని సన్నిధిలో వణకడము, ఆరాధన చేయడము అనే భావాన్ని ఈ వచనంలో 2వ లైన్లో మనం చూస్తున్నాం. మొదటి లైన్లో వర్షిప్ గాడ్ ఇన్ బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకొని అంటే పరిశుద్ధ అలంకారములు ఎక్కడున్నాయి మనకు? అసలు ఏ విధమైన అలంకారం లేనటువంటి ఆదాము హవ్వకు దేవుడు రక్తమును చిందించి నిర్దోషమైనటువంటి జంతువును, బలికి యోగ్యమైన జంతువును ఆయన బలి చేసి ఆదాము హవ్వలు తిరుగుబాటు అనే పాపం ద్వారా పరిశుద్ధులైన దేవుని సన్నిధికి అపవిత్రులుగా కనబడ్డప్పుడు ఆయన వారి శరీరాన్ని ఎలాగైతే కప్పాడో, ఈ లోకంలో సౌందర్యవంతమైనటువంటి వస్త్రాలను ధరించి ఎంతో శుభ్రమైనటువంటి సుగంధ ద్రవ్యాలను మనము పూసుకొని దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన అది అందమైనటువంటి అలంకరణ కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వివస్త్ర చేయబడి సిలువలో మన అవమానాన్ని సహించి మన పాపానికి రావాల్సిన శిక్ష యావత్తును పరిశుద్ధమైన ఆయన దేహం మీద ఆయన అనుభవించడము అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఆయన స్వరూపాన్ని, సొగసును కోల్పోయి ఆయన రక్తములో ముంచబడినటువంటి అనుభవాన్ని మనకి ఇచ్చి దేవుడు అంగీకరించేటువంటి బలిగా, అర్పణగా ఆయనే మన కొరకు అర్పించుకొని ఆయన కార్చినటువంటి రక్తంలో మన పాపాలను కడిగని చూసారా? అది పరిశుద్ధమైనటువంటి అలంకరణ అంటే. ఆ మనస్సాక్షి మనలో నిజంగా కనుక ఉంటే మనము దేవుడు నీతిమంతునిగా తీర్చాడు, ఆయన మనను పరిశుద్ధునిగా చేశాడు. కాబట్టి అవి మనం జ్ఞాపకం చేసుకొని we should worship God in the beauty of holiness. ఆ పరిశుద్ధమైనటువంటి అలంకరణలతోటి జీవం కలిగిన దేవుని మనం ఆరాధన చేయాలని మనం చూస్తున్నాం. 96వ కీర్తన 9వ వచనం 2వ లైన్లో ఎందుకు అందరూ ఆయన ఎదుట భయపడాలి, వణకాలి అంటే దానిలో అంతరార్థం ఏంటి అని అంటే వర్షిప్ ఈజ్ నాట్ merely that what we give God, but how we recognize God that what who is who. దేవుడు ఏమై ఉండి ఏమై ఉన్నాడు అనేది ఆయనను రికగ్నైజ్ చేయడం అనంటే ఆయన జీవము కలిగిన దేవుడుగా ఉంటూ, సృష్టికర్త అయిన దేవుడుగా ఉంటూ, మహాదేవుడిగా ఉంటూ, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటూ, అంతటి మీద అధికారిగా ఓనర్షిప్ ని కలిగి ఉన్నటువంటి దేవుడుగా ఉంటూ ఏమైనా చేయడానికి ఆయన చేతిలో తాళపు బుద్ధి ఆయన కలిగి ఆ తాళముతోటి వేస్తే తీయలేరు, తీస్తే వేయలేరు అనేటువంటి సర్వ
అధికారానికి వెళ్ళినటువంటి దేవుడు అని మనం ఎప్పుడైతే ఆయనను గుర్తిస్తామో అప్పుడు మన యొక్క హృదయంలో పశ్చాత్తాపము అనేది కలిగి, నిజమే ప్రభువా, అలాంటి పాపాత్ముడైన నన్ను నీవు కనికరించి క్షమించి నీ రక్తంలో విమోచించి నీ బిడ్డగా నన్ను స్వీకరించావు, నేను ఈ రోజున ఇలాగున నిన్ను ఆరాధన చేస్తున్నానంటే నేను నిన్ను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను, నా కోసం నువ్వు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నిన్ను మనసారా ఆరాధన చేస్తున్నాను అని ఆయన సన్నిధిలో వినయంతో మనం కనబడ్డమే ఆయన సన్నిధిలో వనకండి అనే దానికి భావంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు ఎంతో మందికి లేనటువంటి ఈ అవకాశాన్ని మన కంటితోటి ఆయనను భౌతికంగా మనం చూడలేకపోవచ్చు, కానీ దేవుడిచ్చినటువంటి అంతరంగ పురుషుని నేత్రాలతోటి సమృద్ధిగా దేవ దర్శనాన్ని చేసుకొని, దేవుని వాక్కు దర్శనాన్ని చేసుకొని, ఆ జీవము కలిగిన దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ అలంకారాలను ధరించుకొని, ఆ దేవుడిచ్చినటువంటి పశ్చాత్తాప హృదయము ద్వారా వచ్చిన క్షమాపణ ద్వారా ఆయనను, ఆయన యొక్క బలమును, ఆయన యొక్క శక్తిని, ఆయన మన కొరకు సిలువలో ఎలాగున ఏమీ లేని వాడుగా బలైపోయాడు, తిరిగి ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనంతుడైనటువంటి దేవుని మనం ఆరాధన చేస్తున్నాము అనే మనస్సుతోటి, విరిగి నలిగిన హృదయాలతోటి హృదయమారా మనము ఆయనను ఆరాధన చేస్తున్నాము అని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శరీరము రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ పాత్రలు మన దగ్గరకు వస్తున్నప్పుడు, మనం ముట్టుకుంటున్నప్పుడు, మనం పుచ్చుకుంటున్నప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని మనసారా ఆరాధన చేయాలని ఈ చిన్న ధ్యానంలో కీర్తనకారుడు సర్వలోకాన్ని ఉద్దేశించి ఇలాగున మీరు ఆరాధన చేయాలి అని తెలియచేసినటువంటి ఈ మాట ద్వారా మనము ఎలాగున దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి ఆరాధన చేయాలో జ్ఞాపకానికి తీసుకుని రాబడుతుందిగా ఆ రీతిగా ఆరాధన చేయడానికి ప్రభువు మనలను నడిపించింది. థ్యాంక్ యూ.